హలో అండి, నేను ఇవాళ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా, కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు అన్నం వండేసుకుందాం. అన్నం ఉడికింది కదండి, ఇప్పుడు చల్లారి పెట్టుకుందాం, ఫ్యాన్ కింద పెట్టుకుందామండి. పొడి పొడిగా వండుకోవాలండి అన్నం, ఇలా పొడి పొడిగా వండుకోవాలి. అన్నం ఫ్యాన్ కింద పెట్టేసుకొని వద్దామండి. ఫ్రైడ్ రైస్లో కావాల్సినవి అండి, ఒక క్యారెట్ తీసుకున్నా, క్యాప్సికమ్ సగంలో పావు ముక్క తీసుకున్నానండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 3 కోడిగుడ్లు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. క్యాబేజీ లేదండి, ఉంటే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసుకుందామండి. ఇప్పుడు అన్నీ చాలా సన్నగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నామండి, చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఫ్రైడ్ రైస్ కదా, అలాగే బారుగా కట్ చేసుకోవాలండి. ఫ్రైడ్ రైస్ నేను చాలా బాగా చేస్తానండి, మా పిల్లలకైతే చాలా ఇష్టం. క్యారెట్ కూడా కట్ చేసుకున్నామండి, ఇది కూడా సన్నగానే కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయండి. ఫ్రై అయ్యి కూడా తింటున్నప్పుడు పంటి కింద తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుంటున్నామండి, ఇది కూడా అంతే, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ లేకుండా అయినా ఉట్టి కోడిగుడ్లు ఉల్లిపాయతో అయినా ఫ్రైడ్ రైస్ చేస్తానండి నేను, అప్పటికప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేసుకుంటే అదొక టేస్ట్, ఏమి లేకుండా చేస్తే అదొక టేస్ట్. అది కూడా ఒకసారి చేసి ఫుల్ వీడియో పెడతానండి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదండి, కళాయి పెట్టేసుకున్నానండి. నూనె పోసుకుందాం. ఫస్ట్ క్యారెట్, క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం ముందు ఇది ఫ్రై అవ్వాలి, అందుకని ఇది వేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయ్యాక, ఇవి ఫస్ట్ ఎగితేనే కొంచెం పచ్చి వాసన పోతుంది, బాగా ఉడికిద్దండి. ఉల్లిపాయలతో వేస్తే అప్పుడు ఏగవు ఇవి, అందుకని ముందే వేసాను అన్నమాట. ఇవి ఏగినాయి కదండి, ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. కోడిగుడ్లు పలగొట్టుకున్నామండి. నేను 3 కోడిగుడ్లు వేసుకుంటున్నాను. గుడ్డు వేసాక కలపకూడదండి, కొంచెంసేపు ఆగాక కలపాలి. గుడ్లు ఎంత బాగా వేగితే అంత నీసు వాసన ఉండదండి, లేదా ఫ్రైడ్ రైస్ నీసు వాసన వస్తూ ఉంటుంది కదా. గుడ్డు ఎంత వేగితే అంత స్మెల్ బాగొస్తుందండి. ఒకసారి కలుపుకున్నాం కదా, కలుపుకొని వదిలేసాం కదా, ఇప్పుడు ఇంకొకసారి అండి, లేదా అడుగు అంటుతూ ఉంటుంది. మధ్యలో కలిపితే పెద్ద ముక్కలుగా ఉంటుందండి. ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటానండి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ముందు ఎంత నురుగు వచ్చిందో చూసారండి, కోడిగుడ్డు కొనలాగా. ఇప్పుడు ఉల్లిపాయలు వేయగానే అసలు పోయింది అదంతా, అంతే. కోడిగుడ్డు నూనెలో వేగుతూ ఉంటే అదొక. కరివేపాకు కూడా వేస్తున్నామండి, కరివేపాకు వేస్తే అసలు ఎన్ని బాగుంటుందండి ఫ్రైడ్ రైస్లోకి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి, అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వేసుకుంటేనే గుడ్డుకు కూడా పట్టేస్తుంది కదండి, అసలు నీసు వాసన అయితే రాదు ఫ్రైడ్ రైస్ అన్నాక. అవి వేగింది కదండి, ఇప్పుడు ఇవి కూడా వేసేసుకున్నాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగింది కదండి, ఫ్రైడ్ రైస్లోకి ఇందాక వేయించి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసుకున్నానండి. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందండి ఫ్రైడ్ రైస్. బయట తెచ్చుకుంటాం కదా మనం, అలా ఉంటుందండి. అన్నం చల్లారి పెట్టుకున్నాం కదండి, చూసారా ఎంత బాగుంది, అన్నం విడివిడిగా ఉంది. ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాం. అన్నం వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాం. ఇప్పుడు కారం వేసుకున్నామండి. హోటల్ స్టైల్లో అయితే ఇలాగే చేస్తారు, కాకపోతే పెప్పర్ పౌడర్ వేసుకుంటారండి. కారం వేయరు, నేను లైట్గా కారం వేస్తున్నాను. కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాం, కొంచెం ధనియాల పౌడర్,
లైట్గా లవంగా చెక్క పౌడర్ కూడా వేసుకుందామండి. లవంగా చెక్క పౌడర్. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అన్నానికి సరిపడా వేసానండి. తక్కువైతే వేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువైపోతేనే బాధండి, తినలేము. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి బాగా. దగ్గర ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలంతా అన్నానికి పట్టేలాగా బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిపోయిందండి. ఇంత బాగా ఫ్రై చేసుకోవాలి. వేసిన కాడి నుంచి ఒక 5 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలండి. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్గా వస్తుందండి. నేను ఏ సాసులు వేయట్లేదండి, సాసులు వేయకుండానే చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుతున్నాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకున్నాం. ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ అనేది. మా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో ఫ్రైడ్ రైస్. హోటల్ స్టైల్లో చేశానండి. బయట తీసుకొచ్చుకుంటారు కదా నూడిల్స్ బండ్లు కాడ, అలా చేశాను. చికెన్ ఒక్కటే లేదు, అంత బాగుందండి. దాంట్లో కాంబినేషన్ పెరుగు చట్నీ రైతా చేసుకున్నాను. ఇది కూడా బాగుంది. ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. నా ఫుల్ వీడియోస్ అన్నీ చూడండి.